హలో, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి సమ్మర్ వెకేషన్స్ని మీ పిల్లలు చాలా ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నాను నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని రోజంతా ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదండి. మీరు ఏదో ఒక విషయంలో వాళ్ళని ఎంగేజ్ చేయండి. అంటే చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ కావచ్చు, లేదా టైప్ రైటింగ్ కావచ్చు, లేదా ఇంకేదైనా కొత్త స్కిల్ డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాట్ ఎవర్ యూ లైక్. సమ్మర్ని కొంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో మీ పిల్లలకి అంటే నెక్స్ట్ వేరే క్లాస్కి షిఫ్ట్ అవుతారు కాబట్టి ఒక మంచి సలహా ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. మనకు బ్రెయిన్లో కాన్సెప్ట్ చూసుకుంటే మనకు బ్రెయిన్ అనేది ఇట్స్ లైక్ ఒక ప్లాస్టిక్ బాటిల్ లాంటిది కాదు. ఇది ఒక ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ బాటిల్ ఒక షేప్లో ఉంటుంది, కానీ ఇది ఒక ప్లాస్టిక్ ముద్దలాగా ఎలాగైనా మనం దాన్ని తీయచ్చు, లాగొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే చాలామంది పిల్లవాళ్ళకి చదివింది గుర్తు ఉండకపోవడం వల్ల వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతారు. అంటే దీన్ని మనం పేరెంట్స్గా, టీచర్స్గా సింపుల్గా ఎలా టీచ్ చేయొచ్చిన దాన్ని పిల్లలకి ఆ కాన్సెప్టే నేమే న్యూరోప్లాస్టిసిటీ అంటే నేను ఇప్పుడు వివరంగా మీకు అందరికి చెప్తాను. అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. న్యూరాన్ అనేది స్ట్రక్చరల్ యూనిట్ ఫర్ బ్రెయిన్. అది ఆ న్యూరాన్స్ అనేవి మనం కొత్త విషయాన్ని గమనిస్తున్నప్పుడు దానికి సంబంధించిన అక్కడ ఛానల్ అనేది న్యూరాన్ టు న్యూరాన్ ఛానల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి నీకు ఒక సినిమాని మీరు చూడంగానే, లేదా ఒక కొత్త విషయాన్ని గమనించగానే, లేదా కొత్త వాళ్ళతో మాట్లాడంగానే వాళ్ళకి సంబంధించిన ఇంప్రింట్స్ మీ బ్రెయిన్లో స్టోర్ చేయబడతాయి. దానికి సంబంధించి ఒక ఛానలైజేషన్ అక్కడ ఏర్పడుతుంది. దాన్ని కనుక మీరు కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు కనుక మళ్ళీ కనుక రివైజ్ చేయకపోతే, అంటే ఒకవేళ దాన్ని మనకు తిరిగి మళ్ళీ దాని గురించి మీరు ఆలోచించకపోతే ఆ ఛానల్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి అసలు కంప్లీట్గా దాని గురించి మర్చిపోతారు. దీన్నే మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాం. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఈరోజు ఒక వ్యక్తిని కలిశారు, వాళ్ళ పేరు అడిగారు, వాళ్ళ ఊరు అడిగారు, అన్నీ కనుక్కున్నారు, మాట్లాడేశారు హ్యాపీగా. మీరు అదే మనిషిని ఒక 3 years తర్వాత కనిపిస్తే గుర్తుపట్టగలరా? నో. బికాస్ మీరు ఈ మధ్యలో అతను చూడకపోవడం వల్ల కలిసినప్పుడు ఏమనుకుంటారు, ఎక్కడో చూసినట్టుంది, ఈ విధంగా మాట్లాడుకుంటూ లాస్ట్కి మీకు ఎప్పుడో గుర్తొస్తుంది. మరి ఈ విషయాన్ని మీరు బుక్స్ కనుక అన్వయిస్తే, బుక్స్ కనుక మీరు దీన్ని కానీ అప్లై చేస్తే బుక్స్ కూడా సేమ్. ఈరోజు ఒక లెసన్ చదువుతాం, తర్వాత 6 months తర్వాత అదే లెసన్ మళ్ళీ చదవడం వలన మీకు ఎప్పటికీ అది ఈజీగా రీకాల్ అవ్వదు. అందుకనే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ లేదా మంచి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లెసన్ ఒకసారి చదివినా సరే మళ్ళీ దాన్ని రిపీటెడ్గా మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడల్లా వీక్లీనో 2 weeks కోసారో 3 weeks జస్ట్ రివిజన్ మాత్రం, మళ్ళీ నేర్చుకోవడం కాదు, అది రివిజన్ మాత్రం. దాన్ని ఊరికి చూస్తూ ఉండడం వల్ల మీకు రీకాలింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ టైంలో కూర్చున్నప్పుడు చాలా ఈజీగా రీకాల్ అయ్యి మీకు అది గుర్తొచ్చి ఎగ్జామ్లో ఆన్సర్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా అద్భుతమైన ఒక అంశం మన బ్రెయిన్లో.